రైతా నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇల్లు, మీ వంటిల్లు, మీరు ఉంటూ ఉన్న నివాసం అండ్ ఎస్పెషలీ ఈ వెదర్ అంతా కూడా. అసలు చెప్పండి, ఈ ఎలా పరిచయము, అసలు ఈ జర్నీ ఇంతవరకు రావడానికి కారణాలు ఏంటి, అసలు మీ కనెక్ట్ ఎలా జరిగింది? అదే ఫస్ట్ నాకు మా ఆయనకి కనెక్షన్ ఎప్పుడు జరిగిందంటే అది 1997 లో అయింది. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? నియర్ టు 30 years ఆఫ్ కోర్స్. అప్పటి నుంచి మా ఇద్దరికి కూడా ఇలా ప్రకృతి, ఈ సస్టైనబిలిటీ ఇవన్నీ ఇష్టం. మేము దాని గురించి కనెక్ట్ అయిపోయాము. అక్కడ 1997 లో యాహూ చాట్ అన్న దాంట్లో మేము మీట్ అయిపోయాం. యాహూ చాట్ అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఇంకొంచెం బాగా నేర్చుకోవాలని నేను యాహూ చాట్ లోకి వెళ్ళాను. మామూలుగానే. అప్పుడే మీ ఏజ్ ఎంత? అప్పుడు నా ఏజ్ 14. ఆ ఏజ్ లో ఇలా జస్ట్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలని నేను యాహూ చాట్ లో చాటింగ్ చేసేదాన్ని. ఒక రోజు ఏమో ఈ ఇండియా నుంచి ఒక మనిషితో చాటింగ్ చేశాను. చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే చాలా మందితో చాటింగ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది ఈ మనిషిలో ఏదో డిఫరెన్స్ ఉందని. అదే డెప్త్ ఎక్కువ అనిపించింది. ఆ తర్వాత ఇలా జస్ట్ మామూలుగా మేము ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడప్పుడు ఆ యాహూ చాట్ లో మీట్ అయిపోయే వాళ్ళం, ఈమెయిల్స్ పెట్టే వాళ్ళం. అప్పుడు ఈ మెసెంజర్స్ ఏమి ఉండే, ఆర్కుట్, యాహూ ఇవే కదా అవే ఉండేవి. అప్పుడు వాట్సాప్ లో ఇవి ఏమి లేవు. అప్పుడు మేము ఫొటోస్ కూడా మేము పంపించలేదు. సో మెసెంజర్ లో కలుసుకున్నారు. సో అలా మీ ప్రయాణం స్టార్ట్ అయిందా? అలా స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఏమో అదే మీట్ అవుదామని ట్రై చేసాము. మీరే మీ సైడ్ నుంచి? నా సైడ్ నుంచి నేను, ఆయన సైడ్ నుంచి ఆయన. ఎక్కడ కలుసుకున్నారు? ఫిన్లాండ్ వచ్చారా మీకోసం? ఆఖరికి ఫిన్లాండ్ రాలేదు, ఎందుకంటే ఫిన్లాండ్ వీసా అప్లికేషన్ కి వెళ్ళారు విజిట్ కి వద్దామని. అని అక్కడ వాళ్ళు అడిగారు, ఇప్పుడు నువ్వు ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని. అప్పుడు మా ఆయన చెప్పారు ఇలా ఒక అమ్మాయిని కలవాలని. వాళ్ళు ఏమన్నారంటే, లేదు నువ్వు మా దేశం వెళ్ళి మా అమ్మాయిల నుండి అక్కడి నుంచి తీసుకోవద్దని రిజెక్ట్ చేశారు. చెప్పేశారు. ఆ తర్వాత నేనేమో ఇండియా వద్దామని ట్రై చేశాను, కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. అదే నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావు, వెళ్ళొద్దు అలా. నేను ఇక్కడికి రాలేకపోయాను. అలా అయితే ఆ తర్వాత మా అత్తగారు మా ఆయనకి ఒక ఐడియా ఇచ్చారు. అంటే సరే ఆ అమ్మాయి ఇక్కడికి రాలేదు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు, చదువు కోసం నువ్వు యూకే వెళ్తే ఆ అమ్మాయిని అక్కడికి అయినా రాగలదు అని ఐడియా ఇచ్చారు. ఆ తర్వాత మా ఆయన యూకే వచ్చేసారు చదువు కోసం. ఆ యూకే అయితే మా అమ్మ వాళ్ళు కూడా ఓకే అన్నారు యూకే వెళ్ళొచ్చని. సో అలా మేము ఫైనలీ యూకే లో మీట్ అయిపోయాం. అది 2001. సో మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ సందర్భంగా అడగొచ్చేమో, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి. రీసెంట్లీ ఒక మూవీ వచ్చింది, చూసారా మీరు? నేను ఎక్కువ మూవీస్ చూడరు. అసలు చూడను. అప్పుడప్పుడు మా ఆయన ఏదో చెప్తారు, ఇది చాలా పెద్ద మూవీ నువ్వు చూడాలని, లేకపోతే నేను చూడను. ఏం సినిమాలు చూసారు రీసెంట్ గా? అసలు ఏం చూడలేదు. మా పాప కూడా చిన్నగా ఉంది, నాకు టైం అసలు దొరకదు. ఏదో బాగా తెలుగులో బాగా నచ్చే సినిమా? బాహుబలి అయితే నచ్చింది. సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట. అమరన్ సినిమాలో అదే ఒక లైన్ వాడుతూ ఉంటుంది హీరోయిన్. సో మీరు కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉండి దానికోసం చాలా కష్టాలు పడ్డారు, యూకేలో కలుసుకోవడం, ఆ తర్వాత జర్నీ అంతా కూడా. ఏం చెప్తారు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే సక్సెస్ అవుతుంది? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో మనకి ఒక గోల్ ఉండాలి. అంటే ఇప్పుడు సరే మనం వేరే వేరే ఊళ్ళల్లో ఉన్నాము అని, ఆ తర్వాత మనం ఒకటే ఊర్లో ఎలా ఉండాలని మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే ఇంకా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయిపోతుంది తొందరగానే. అప్పుడు మనం ప్లాన్ ని సాధిస్తాము, ఆ తర్వాత కలిసే ఉంటాం. బట్ ఇట్లా సోషల్ మీడియాలో లేదంటే ఆన్లైన్ లో మెసేంజర్స్ ద్వారా కలుసుకున్న లవ్ స్టోరీస్ చాలా వరకు ఫెయిల్ అయ్యి ఫ్రాడ్స్ కి దారితీసిన చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం కదా. 2001 టైంలో మీకు భయం వేయలేదా? నేను కరెక్ట్ పర్సన్ తో ట్రావెల్ చేస్తున్నానా, ఈజ్ హీ ఫెయిర్ ఆర్ నాట్, ఇట్స్ ట్రూ, మనం కంప్లీట్ గా తనని నమ్మి వెళ్ళొచ్చా అనేది భయం అనిపించలేదా? అప్పుడు నాకు భయం అనిపించలేదు, ఎందుకంటే మా ఫిన్లాండ్ లో అందరిని నమ్ముతారు. నాకు అదే అలవాటు ఉంది. నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు ఇలా ఫ్రాడ్ ఉండొచ్చని. ఫిన్లాండ్ లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది,
అక్కడ ఆ దేశం యొక్క ఉష్ణోగ్రతలు అవ్వచ్చు, టెంపరేచర్స్ అవ్వచ్చు, ద వే ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటుంది? అంటే మీరు విని ఉంటారేమో, అదే ఫిన్లాండ్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ర్యాంకింగ్ లో అందుకే మీ ఫేస్ కూడా హ్యాపీగా చాలా సార్లు #1 లా వచ్చింది. ఓకే. అంటే అక్కడ మాకు స్టేట్ తరఫు నుంచి చాలా సర్వీసెస్ దొరుకుతాయి. అంటే ఎవరు కూడా ఇలా పేదరికంలో ఉండరు. అంటే వాళ్ళకి స్టేట్ నుంచి సపోర్ట్ వస్తుంది. అందరికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి అదే మా ఫిన్లాండ్ గురించి అందరూ వింటారంటే ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీలో #1 ఓకే ప్రపంచంలో. సో అక్కడ ఈ ఎడ్యుకేషన్ చాలా బాగా ఇస్తారు. ఫిన్లాండ్ లో ప్రతి ఒక్కరు మంచి ఎడ్యుకేషన్ తెచ్చుకుని అదే ఇంకా అలా మంచి పేరు తెచ్చుకోవాలి, ఆ సమాజం కోసం మంచి చెయ్యాలని అక్కడ ఎక్కువగా మైండ్ సెట్ ఉంది. సో ఫిన్లాండ్ లో ఇలా అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ పర్సన్ ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ ఇయర్స్ లో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్, మీ ఫ్యామిలీ నుంచి ఎదుర్కొన్నవి, వద్దు అనడం కానీ, ఇండియా వాళ్ళని ఎందుకు నమ్మాలి, నమ్మొచ్చా లేదని ఇలా క్వశ్చన్స్ ఏం రాలేదా ఆ టైంలో? ఆ టైంలో కొంచెం మా అమ్మకి ఏమనిపించిందంటే, మీరు ఫిన్లాండ్ లో లేదా యూరోపియన్ కంట్రీస్ లో, యుఎస్ లో న్యూస్ పేపర్లు చదివితే ఎక్కువగా ఇండియా గురించి కొంచెం అదే బాగాలేని న్యూస్ పెడతారు. ఓకే. ఇప్పుడు ఇలా కత్తనం వల్ల ప్రాబ్లం అలాంటి న్యూస్ ఉంటాయి. అందుకు మా అమ్మ వాళ్ళు అదే చూసారు. వాళ్ళకి కూడా ఎక్కువ ఏం తెలియదు, కానీ వాళ్ళకి దాని గురించి కొంచెం భయం వేసింది. అంటే బ్యాడ్ న్యూసెస్ విని వాళ్ళు భయపడ్డారు. బట్ హౌ యూ కన్విన్స్ దెమ్? అంటే వాళ్ళు అంత భయపడినా కూడా మీరు ఒప్పించారు ఎలా? అదే నేను వాళ్ళకి చెప్పాను, అదే మీరు ఇది న్యూస్ లో చూసినా అదే ఇది ప్రతిసారి జరుగుతుంది, అందరికి జరుగుతుందని ఏమీ లేదు. అదే న్యూస్ లో మనకి ఏదైనా కొంచెం అదే బ్యాడ్ న్యూస్ ఎక్కువ వస్తాయి. అదే గుడ్ న్యూస్ మామూలుగా ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఏం రాయరు, చెప్పరు. అదే మీరు అలా ఆలోచించకూడదు, అదే అందరికి అసలు అలా ఏం జరగదు. అదే మీరు కొంచెం నమ్మాలని నేను ఒప్పించారు. ఓకే. మీకు సిబ్లింగ్స్ ఎంతమంది? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు ఫిన్లాండ్ లోనే ఉంటాడు, ఇంజనీర్. మా అన్నయ్య ఏమో దుబాయ్ కి షిఫ్ట్ అయిపోయారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లో పని చేస్తారు. ఓకే. సో ఎస్పెషలీ మ్యారేజ్ అంటే అటు సైడ్ ట్రెడిషన్స్ ని, కల్చర్స్ ని మనం ఫాలో అవ్వాలి. అంటే అబ్బాయికి ఎక్కువ ఉంటుంది, అమ్మాయికే చాలా ఎక్కువ ఉంటుంది టు అడాప్ట్ దట్ కల్చర్. మీకు అర్థమై ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్లి అనేది ఈ ఇండియాలో చాలా డిఫరెంట్ గా జరుగుతుంది. దట్టు ఈ తెలంగాణ అనేసరికి మోర్ బ్యూటిఫుల్ మ్యారేజ్ ఇక్కడ జరిగేది. సో అవన్నీ మీరు ఎలా చూడడం జరిగింది? తెలుగు ఎలా నేర్చుకున్నారు? ఎస్పెషలీ తెలుగు నేర్చుకోవడం అంటే నాకు తెలుగు అన్న భాష ఉందని ముందు అసలు ఐడియా లేదు. ఫిన్లాండ్ లో అదే ఇండియా ఉంది, కానీ ఇండియాలో ఏ భాష మాట్లాడతారో అసలు ఏం ఐడియా లేదు. బ్యాడ్ న్యూస్ మాత్రం తెలుసా? బ్యాడ్ న్యూస్ గురించి విన్నాం. సో అదే మా ఆయనతో కలిస్తే అప్పుడు నేను ఆయన్ని అడిగాను, అదే ఇండియాలో ఏ భాష మాట్లాడతారని. ఇప్పుడు తెలుగు అని చెప్పారు. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ పుట్టింది, ఈ తెలుగు అంటే ఏంటి, నేను ఎప్పుడు కూడా వినలేదు.